త్రిపురతో స్వామీజీ ఇలా చెప్తూ ఉంటారు. అమ్మ త్రిపుర, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ అఖండ జ్యోతి దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి అని అంటే, అలాగే అంటే ఇలాగే వెళ్ళకూడదమ్మా, నువ్వు మోకాళ్ళ మీద ఇలా తల మీద ఈ దీపం పెట్టుకొని మోకాళ్ళ మీద అక్కడి దాకా వెళ్ళాలి అని చెప్పడంతో, సరే స్వామీజీ అని అంటూ త్రిపుర చెప్తుంది. అలాగా త్రిపుర నెత్తి మీద దీపం పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని వెళ్తూ ఉంటుంది. ఫనీ అదంతా చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు నేను చేసిన ఎన్నో ప్రయత్నాలకి అడ్డుపడ్డావు, ఆ ప్రయత్నాలన్నీ ఫలించకుండా నువ్వే నాశనం చేశావు. నీ పూజలు, నీ పురస్కారాలు ఇవన్నీ కూడా నువ్వు కోరుకున్న నీ కష్టాలన్నిటికీ ఇంకా కష్టాలు తెచ్చి పెడతాను నేను అని అనుకుంటూ ఇంకా ఫనీ చాటుగా చూస్తూ ఆ మెట్ల మీద నుంచి మోకాళ్ళతో వస్తున్న త్రిపురకి కావాలని పువ్వులు వేస్తూ ఆ పువ్వుల్లో సీసాలు వేసి తన కాళ్ళకి గుచ్చుకునేలా చేస్తాడు. త్రిపురకి ఆ విషయం తెలియగాక కొంచెం దూరం ఎక్కిన తర్వాత అలాగే ఆ మోకాళ్ళ మీద అలా వస్తూ ఉంటే అవి పువ్వులు అనుకొని అలాగే వచ్చేసరికి సీసాలు గుచ్చుకుంటాయి. ఇంకా అమ్మ అని చెప్పి గట్టిగా అంటుంది త్రిపుర. ఆ దీపాన్ని కింద పడేయకుండా అలాగే పట్టుకొని ఎక్కటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న గాయత్రి, అక్క ఏమైందక్క అని అంటూ కంగారుగా అడుగుతూ ఉంటుంది. అయినా సరే త్రిపుర అలాగే వెళ్తూ ఉంటుంది. మరి త్రిపుర నిజంగానే ఆ దీపం వెలిగిస్తుందా లేదా మధ్యలో ఆగిపోతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.